చరిత్రలో అయితే ఇట్లా లేదు కదా. ఇన్ని లక్షల రూపాయలు జనం చేతికి వెళ్ళడం అనేది ప్రతి కుటుంబానికి మినిమం 2 లక్షలు అయితే వచ్చినాయి. అందరికంటే మనలాంటి వాళ్ళకి రావలేదు, కానీ సాధారణంగా పేదలు 90% మందికి అయితే 89-90% మందికి వచ్చినాయి. ఇప్పుడు లేదు ఇతనికి కాదు అని చంద్రబాబు కోటేశారు అనుకుందాం. అప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా? ఎందుకు? ఇచ్చిన వాడి కోటేయలేదు, మనకెందుకు వేస్తారు రేపు పొద్దున కాబట్టి అని చెప్పి పక్కన పెట్టలా. ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్ గా అంతిస్తేనే వాడని అంటారు వాళ్ళ భాషలో. వాడు అంతిస్తేనే ఓటైనోడు రేపు పొద్దున మరవిస్తే మాత్రం ఓటేస్తాడని ఎందుకు నమ్ముతాం? ఎమోషనే కావాలి. అప్పుడు ఎమోషనే పీక్ స్టేజ్ అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఈ టైంలో వచ్చి వీళ్ళు చూపించేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి అభివృద్ధి ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నీ అభివృద్ధే కదా అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పే అభివృద్ధి ఏంటి? అమరావతి కడితే అభివృద్ధి అని చెప్తాడు. కాబట్టి ఈ అనుభవం ఉన్నటువంటి నేనైతే హైదరాబాద్ను తయారు చేయగలను కాబట్టి అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే కూటమి ఫార్ములా ఉంది. ఇతని ఫార్ములా ఇది ఒక దశల వారీ జరిగేది, వైజాగ్ బేస్డ్ డెవలప్మెంట్ అయితేనే సాధ్యం అన్నటువంటి ఈ రెండింటి మధ్యనే పోరాటం నడుస్తుంది. విజన్ కి గతానికి మధ్య వ్యత్యాసం చూడాల్సిన అవసరం ప్రజల ముందు ఇప్పుడు కనిపిస్తుంది. విజన్ అంటే బాబు, బాబు అంటేనే విజన్ అంటారు. ఈ విషయానికి వచ్చేసరికి పెద్దగా విజన్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ విజన్ అవి చేస్తారా లేదనేది అంత పాస్ట్ టెన్స్ చూడాల్సి వస్తుందేమో. అంటే మనం ఈనాడు ఆంధ్రజ్యోతి మీదనే బతికితే ఏం చేయలేం. విజన్ అనేటువంటి